అక్రమ నిర్మాణాలు ఇదే భాగ్యనగరంలో జరుగుతున్న అసలైన విధ్వంసం. హైదరాబాద్లో అక్రమ నిర్మాణాలు ఇప్పుడు ఒక మహమ్మారిలా మారుతున్నాయి. ఏదైనా ఒక ప్రమాదం జరిగినప్పుడే హడావిడి చేసే అధికారులు ఆ తర్వాత నిద్రలోకి జారుకుంటున్నారు. గచ్చిబౌలి నుంచి కూకట్పల్లి వరకు, శేర్లింగంపల్లి నుంచి మణికొండ వరకు ఎక్కడ చూసినా అక్రమార్కులు నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. ఇష్టానుసారంగా రోడ్లు, నాలాలు ఆక్రమించి అడ్డదిడ్డంగా భవనాలు నిర్మిస్తున్నారు. అక్రమ కట్టడాలను అడ్డుకోవాల్సిన అధికార యంత్రాంగమే వాటిని తమకు కాసుల వర్షం కురిపించే ఆదాయ వనరుగా మార్చుకుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నగరంలో ఏదైనా భారీ ప్రమాదం జరిగి ప్రాణాలు పోతేనే ప్రభుత్వాలు, అధికారులు ఉలిక్కి పడతారు. కూల్చివేతలంటూ టీవీల ముందు ప్రకటనలిస్తారు. కానీ ఆ హడావుడి కొద్ది రోజులే. ఓ వారం తర్వాత మళ్లీ పాత కథే మొదలవుతుంది. అధికారులు కేవలం ఒక మొక్కుబడి తంతుగా నోటీసులిచ్చి చేతులు దులుపుకుంటున్నారు. ఈ తాత్కాలిక చర్యల వల్ల అక్రమ నిర్మాణాలకు పాల్పడే రియల్టర్లలో ఎలాంటి భయం ఉండట్లేదు. ఫలితంగా రేపు మరెక్కడైనా మరో విషాదం జరిగే వరకు ఈ తంతు ఇలాగే సాగుతూనే ఉంటుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక అక్రమ నిర్మాణాల కారణంగా హైదరాబాద్ పర్యావరణం తీవ్రంగా దెబ్బతింటోంది. కొద్దిపాటి వర్షానికే రోడ్లన్నీ నదులను తలపిస్తున్నాయి. కాలువలు కుచించుకుపోవడంతో వరద నీరు ఇళ్లలోకి వచ్చి చేరుతోంది. ప్రకృతి ప్రసాదించిన నీటి వనరులను మాయం చేస్తూ ఉండడంతో భవిష్యత్తులో నగరవాసులు తీవ్రమైన నీటి ఎద్దడిని, ముంపు ప్రమాణాలను ఎదుర్కోవాల్సి వస్తోందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాయి అందిస్తారు. హైదరాబాద్ లాంటి ప్రాంతంలో అక్రమ నిర్మాణాలు కుప్పలు తిప్పలుగా వెలుస్తూనే ఉన్నాయి. అయితే వీటన్నిటి కూడా మున్సిపల్ అధికారులు అండదండలు ఉండడంతో ఇవన్నీ విచ్చలవిడిగా వెలుస్తూనే ఉన్నాయి. ఇవన్నీ అయితే సామాన్యుల ప్రాణాలను బలికొంటున్నాయి. సో ప్రస్తుతం అంజయ్ నగర్లో జరిగినటువంటి ఉదంతంతో ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది ఈ అక్రమ నిర్మాణాల అంశం అనేటువంటిది. మనం ఏదైతే చూస్తున్నామో ఈ ప్రాంతంలో 7 అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. అది కూడా 48 గజాల్లో షాజిద్ అనేటువంటి వ్యక్తి నిర్మిస్తున్నాడు. సో అది కుప్పకూలడంతో వెనకాల ఉన్నటువంటి బిల్డింగ్స్ కూడా డ్యామేజ్ అయ్యాయి. ఇప్పుడు వాటిని కూడా హైడ్రా అధికారులు తొలగిస్తున్నారు. అయితే ఇప్పుడు తొలగించడం కాదు, ఇవి కట్టేటప్పుడు అయితే మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు ఏం చేస్తున్నారు, వాళ్ళు చేయాల్సినటువంటి పనే అది. ఎక్కడెక్కడ బిల్డింగ్లు కడుతున్నారు, వాటికి అనుమతులు ఉన్నాయా లేదా చెక్ చేయాలి. ఒకవేళ అనుమతులకు లేకుండా కడితే మాత్రం వాటిని తనిఖీలు చేసి వాటిని సీజ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. సో అక్రమ నిర్మాణాల పైన అటు అధికారులు కొన్ని కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. అలాగే రాజకీయ నాయకుల అండదండలతో ఇటు అక్రమదారులు ఎవరైతే ఈ బిల్డింగ్స్ విచ్చలవిడిగా కూడా కట్టేస్తున్నారు. సో ఈ అక్రమ నిర్మాణాల వల్ల ఇక్కడ ఎవరైతే బిల్డింగ్ కూలిందో అక్కడ వారికే నష్టం కాదు, దానివల్ల ప్రకృతి కూడా విధ్వంసం అయిపోతుంటుంది. ఒక ప్రాంతంలో ఎంతమంది, ఒక డెన్సిటీలో ఎంతమంది నివసించాలో అంతే మంది ఉండాలి. కానీ అంతకు మించి ఒక 2 ఫ్లోర్ల బిల్డింగ్ వద్ద ఒక 5 ఫ్లోర్ల బిల్డింగ్ కడితే 10 మంది నివసించాల్సిన చోట 100 మంది నివసిస్తున్నారు. సో దీనివల్ల కింద డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు, మీద వాతావరణం కావచ్చు, అటు పొల్యూషన్, ట్రాఫిక్ ఇవన్నీ కూడా చాలా ఇబ్బందులు ఉంటాయి. సో ఇట్లా ఈ అంజయ్ నగర్, సిద్దికి నగర్ కాదు, మొత్తం ఎంటైర్ హైదరాబాద్లో ఉన్నటువంటి 3 కార్పొరేషన్లలో కూడా కొన్ని వందల వేల అక్రమ నిర్మాణాలు వెళ్తాయి. వీటన్నిటికీ గల కారణం ఎవరు? ఇప్పుడు బాధితులు, అంటే వీరి వల్ల నష్టపోతున్నటువంటి ప్రజలు, నష్టపోతున్నటువంటి వారికి సమాధానం ఎవరు చెప్తారు అనేటువంటిది ఇప్పుడు క్వశ్చన్ మార్క్గా మారింది. నగరంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోన్న గచ్చిబౌలి, శేర్లింగంపల్లి, కూకట్పల్లి, మణికొండ ప్రాంతాలు ఇప్పుడు అక్రమ నిర్మాణాలకు అడ్డాగా మారాయి. ఇక్కడ భూముల ధరలు కోట్ల రూపాయల్లో ఉండడంతో రియల్టర్లు నిబంధనలను పూర్తిగా గాలికొదిలేశారు. పార్కింగ్ స్థలాలను కమర్షియల్ షాపులుగా మార్చడం, అనుమతి తీసుకున్నదొకటి, కట్టేది మరొకటి అన్నట్లుగా నిబంధనలకు విరుద్ధంగా అదనపు అంతస్తులు నిర్మిస్తూ ఉన్నారు. స్థానిక అధికారుల అండదండలతోనే ఈ హైరైజ్ అక్రమ కట్టడాలు రాత్రికి రాత్రే పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. అంజయ్ నగర్లో కూలిన 7 అంతస్తుల ఘటనపై అక్కడి స్థానికులు ఏమంటున్నారనేది మా ప్రతినిధి సాయి వివరిస్తారు. ఒక అక్రమ నిర్మాణం కూలిన తర్వాత సైబరాబాద్ మున్సిపాలిటీ మొత్తం కూడా ఇప్పుడు యంత్రాంగం కదిలింది. మరి ఇంతకుముందు ఏం చేసింది అనేటువంటి ప్రశ్న ఇప్పుడు అందరూ కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఈ ఒక్కసారి అక్రమ నిర్మాణం ఇప్పుడు కూలిన తర్వాత అధికారులంతా కదిలారు. 75 గజాల లోపు 7 మీటర్ల ఎత్తులో ఉన్నటువంటి భవనాలన్నింటినీ కూడా కూల్చేయాలని ఇప్పుడు ఆదేశాలు ఇచ్చారు. మరి ఇన్ని రోజులు అక్కడ 7 అంతస్తుల వరకు కడుతుంటే మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ అధికారులు ఏం చేస్తున్నారు అనేటువంటిది ప్రశ్న. సో ఇక్కడ స్థానికంగా కొంతమంది ఉన్నారు, మాట్లాడదాం. మున్సిపాలిటీ కార్పొరేషన్ అంటేనే టౌన్ ప్లానింగ్లో విపరీతమైనటువంటి అవినీతి అనేటువంటిది కనిపిస్తుంది. సో ఇక్కడ ఒక్క అంజయ్ నగర్లోనే కొన్ని వందల అక్రమ నిర్మాణాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ సాజిద్ అనేటువంటి వ్యక్తి కట్టినటువంటి బిల్డింగ్ ఒక్కసారిగా కుప్పకూలి 2 చనిపోయారు. ఇటు పక్కన సక్రమంగా కట్టుకున్న వాళ్ళ బిల్డింగ్ కూడా ఇబ్బంది అయింది, డ్యామేజ్ అయింది. సో దీనికి బాధ్యులు ఎవరు? కేవలం ఒక అధికారిని సస్పెండ్ చేస్తే అయిపోతుందా? అంటే అధికారిని సస్పెండ్ చేయడం కాదు,
ఒక అధికారిని సస్పెండ్ చేసి తప్పించుకోవడం కరెక్ట్ కాదు. ఎక్కడైతే అక్రమ కట్టడాలు జరుగుతున్నది అనేది కూడా లోపల ఆల్రెడీ టౌన్ ప్లానింగ్లో కూడా అందరికీ కూడా తెలుసు ఎక్కడ జరుగుతుందా లేదా అనేది. కానీ ఈరోజు ఒక బిల్డింగ్ 50 గజాల్లో 7 అంతస్తుల భవనం కూలిపోయిన తర్వాత 2 ప్రాణాలు గాలిలో కలిసిపోయిన తర్వాత ఈరోజు అందరూ కూడా అధికార యంత్రాంగం ఉరుకొచ్చి అలా జరగకూడదని చెప్పి మీద పడుతుంది. అది కరెక్ట్ కాదు. ఎక్కడైతే కట్టడాలు జరుగుతున్నాయో ముందుగా మనం ఆ రోజు కట్టడాలు ఆపి ఉంటే ఈరోజు 2 ప్రాణాలు కూడా గాల్లో కలిసిపెట్టి కాదు. మరి ఇంతవరకు కూడా 2 ప్రాణాలు పోయినా కూడా వాళ్ళకి ఇంతవరకు ప్రభుత్వం తరపున కూడా ₹1 కూడా వాళ్ళ నష్టపరిహారం ఇవ్వలేదు. కాబట్టి ఖచ్చితంగా జీహెచ్ఎంసీ తరపున వాళ్ళకు కూడా నష్టపరిహారం చెల్లించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళంతా కూడా మధ్యప్రదేశ్ సంబంధించిన వాళ్ళ పేద కుటుంబం కాబట్టి వాళ్ళకు కూడా మన తరపున మన హైదరాబాద్లో వాళ్ళు పనిచేయడానికి వచ్చారు కాబట్టి మన జీహెచ్ఎంసీ తరపున కూడా వాళ్ళకు నష్టపరిహారం చెల్లించే విధంగా కూడా ప్రయత్నం చేయాలి. మరి టౌన్ ఈ మున్సిపాలిటీకి సంబంధించిన టౌన్ ప్లానింగ్ శాఖలో అసలు ఏం జరుగుతుంది? టౌన్ ప్లానింగ్ శాఖలో మనం అందరం చెప్పుకోవడానికి అవకాశం ఉన్నది. అందరూ కూడా ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటారు. ఎక్కడ జరిగే అవినీతి అనేది ఎక్కడ చూసినా కూడా రెవెన్యూ పరంగా కానీ టౌన్ ప్లానింగ్ కానీ అన్నీ కూడా ఎన్ని ప్రతి దానిలో కూడా అవినీతి జరుగుతున్నదని చెప్పి అందరూ మాట్లాడుకుంటున్న విశేషమే. అవినీతి అనేది ముందుగా గుర్తుకొచ్చేది టౌన్ ప్లానింగ్. సో అప్పుడు నోటీస్ ఇచ్చినాము, 4 నెలలు కన్స్ట్రక్షన్ ఆపారు, మళ్ళీ తర్వాత స్టార్ట్ చేస్తే ఇప్పుడు కూలింగ్ అని చెప్తున్నారు. కన్స్ట్రక్షన్కు అసలు 4 నెలల ముందు నోటీస్ ఇవ్వడం ఎందుకు? అప్పుడే కూల్ చేస్తే అయిపోయేది కదా. ఆ రోజు కూల్చి నుండి ఈరోజు 2 ప్రాణాలు మనలో ఉంటుండే వాళ్ళు గాల్లో వాళ్ళు కలిసిపెట్టి కాదు. ఆ రోజు వాళ్ళు ఎప్పుడైనా జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ ఎవరికి కూడా కంప్లీట్ ఇచ్చినా కూడా ఇమీడియట్లీ వాళ్ళు ఫస్ట్ నోటీస్ ఇస్తూ ఉంటారు. అన్ని ప్రతి ఏ బిల్డింగ్ కట్టినా కూడా వాళ్ళు నోటీస్ ఇస్తూ ఉంటారు. ఆ నోటీస్ ఇచ్చడానికి వాళ్ళ పాలసీ అది. నోటీస్ ఇవ్వకుండా వాళ్ళ ఉంటుంది కాబట్టి ఆ నోటీస్ ఇచ్చే ముందు కూడా వాళ్ళు ఎంబడే సీజ్ చేస్తుంటే ఆ రోజు దాని బదులు ఇంకా 10 బిల్డింగ్ జరిగిపోయి కావు. ఆ రోజు ఒక బిల్డింగ్ మీద మనం చర్య తీసుకుంటే ఈరోజు 10 బిల్డింగ్ జరిగేది. కాబట్టి మనం ఏదో నోటీస్ ఇస్తామని తెలుసు, మీరు నోటీస్ ఇస్తారని తెలుసు, ఆ నోటీస్ తీసుకున్నారని తెలుసు. కాబట్టి ప్రజలు కూడా అన్ని గమనిస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా ఈ జరిగిన నష్టాన్ని భరించి ఇప్పటికైనా సరే ఇలాంటి చర్యలు మళ్ళీ ఇలాంటి నష్టం జరగకుండా పేద ప్రజల యొక్క ప్రాణాలు పోకుండా వాళ్ళ ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత కూడా జీహెచ్ఎంసీ మీద అధికార యంత్రాంగం ఉంది. కాబట్టి తప్పకుండా ఇలాంటి అక్రమ కట్టాల్సిన బాధ్యత కూడా అందరిపైన ఉంది. కాబట్టి మనందరిపైన ఉంది. కాబట్టి ఇలాంటి చర్యలు తీసుకోకుండా అక్రమ కట్టలు జరగకుండా చూడాల్సిన బాధ్యత మన పైన ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ఎప్పుడైనా ఎక్కడైనా జరిగినా కూడా వాటిపైన చర్యలు తీసుకొని ఎంబడే ఆ పనులు ఆపితే మన కొన్ని ప్రాణాలు కాపాడడం వల్ల అవుతాం. టౌన్ ప్లానింగ్ అధికారుల్లోనే ఈ అవినీతి అంతా దాగి ఉంది. సో అక్రమ కట్టడాలు నిర్మాణం అవుతున్నాయని తెలిసి కూడా వాళ్ళు అటు చూసి చూడనట్లుగా అటు వ్యవహరిస్తారు డబ్బులు తీసుకొని. సో ఈ విధంగా చేయడం వల్లే ఈరోజు ఇట్లా బిల్డింగ్లు కూలడం అనేటువంటి జరుగుతుంది అనేటువంటిది స్థానికులు ప్రశ్నిస్తున్నారు. అంజయ్ నగర్లో ఈరోజు కూలినటువంటి ఒక భవనమే కాదు, ఇట్లాంటివి చాలా ఉన్నాయి. ఆల్రెడీ నోటీసులు ఇచ్చినవి కూడా మళ్ళీ ఇప్పుడు బిల్డింగ్లు పూర్తయిపోయి అందులో నివాసం ఉంటున్నటువంటి బిల్డింగ్లు కూడా ఉన్నాయి. సో మరి వాటన్నింటినీ కూడా ఇప్పుడు గుర్తించి వాటన్నింటిని డిమాలిష్ చేస్తామంటున్నారు. మరి ఇంతకు ముందే ఏమైంది అనేటువంటి ప్రశ్న మొదలవుతుంది. సో ఇప్పుడు డిమాలిష్ చేయాలంటే పక్కన ఉన్నటువంటి వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది, అలాగే ఆ డిమాలిషన్ చేయడానికి గల ఖర్చు ఇదంతా ప్రభుత్వమే భరించాల్సి ఉంటుంది. సో ఇట్లా చాలా వరకు నష్టం అనేటువంటిది అయితే ఈ అక్రమ నిర్మాణాల వల్ల జరుగుతుంది. అసలు ఈ టౌన్ ప్లానింగ్ శాఖలో ఏం జరుగుతుంది, ఈ మున్సిపాలిటీలలో ఇటువంటి అవినీతిని ఎవరు ప్రోత్సహిస్తున్నారు, ఈ అక్రమ కట్టడాలు ఇంకా ఎన్ని ఉన్నాయో కూడా చూద్దాం. హైదరాబాద్లో భారీ అపార్ట్మెంట్లు కడుతున్నారు, హైరేజ్ బిల్డింగులు నిర్మిస్తున్నారు. అయితే వాటిలో చాలా వరకు ఫైర్ సేఫ్టీ రూల్స్ లేవు, అలాగే అప్రోచ్ రోడ్లు అసలే లేవు. అత్యవసర పరిస్థితుల్లో ఒక అంబులెన్స్ లేదా ఫైర్ ఇంజిన్ కూడా వెళ్లటానికి వీలు లేని ఇరుకైన సందుల్లో భారీ భవనాలు వెలుస్తున్నాయి. అధికారుల క్షేత్రస్థాయి పరిశీలన లోపం వల్ల సామాన్య ప్రజల ప్రాణాలు ఫనంగా పెట్టి ఈ అక్రమ వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లుతోంది. ఈ అక్రమ నిర్మాణాల వల్ల భవిష్యత్తులో హైదరాబాద్ మరింత ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కొనే అవకాశం ఉందన్న భయాందోళన నగరవాసుల్లో వ్యక్తమవుతోంది. ఇది కూడా ఈ రెండు హైదరాబాద్ నగరంలో ఎక్కడెక్కడ ఆక్రమణలు ఎక్కువగా ఉన్నాయి, వాటి వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయనే దానిపై మా ప్రతినిధి సాయి మరింత సమాచారం అందిస్తారు. ఒక ఇల్లు నిర్మించాలంటే దానికి ఒక ప్లానింగ్ మొత్తం కూడా తీసుకెళ్లి మున్సిపాలిటీలలో అప్లై చేస్తారు. సో వాళ్ళకు అన్ని సక్రమంగా ఉన్న తర్వాత అధికారులు వాళ్ళని ముప్పు తిప్పలు పెడతారు. కానీ ఇక్కడ మనం చూస్తే అంజయ్ నగర్లో ఇక్కడ చూడొచ్చు, ఒక చిన్న 38 గజాలలో ఒక నాలాను మళ్ళొక 10 గజాలు ఆక్రమించి పూర్తిగా అక్రమ నిర్మాణాలు నిర్మించడం వల్ల ఈ విధంగా కుప్పకూలినటువంటి పరిస్థితి. ఈరోజు అక్రమానికి సక్రమానికి తేడా ఒక్కసారి ఇక్కడే మనం పరిశీలించవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి స్టిర్లింగ్ వైట్ ఫీల్డ్స్కి సంబంధించినటువంటి ఇది అపార్ట్మెంట్ కనుక వస్తే సెట్ బ్యాక్ ఎంత మనకు కనిపిస్తుంది. ఈ అపార్ట్మెంట్కి సంబంధించి ఒక సెట్ బ్యాక్ అంటే ఒక అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఫైర్ వెహికల్ ఇక్కడ చుట్టూ తిరగడానికి ఇక్కడ ఇంత ఖాళీ ప్లేస్ అనేటువంటిది ఇక్కడ వీళ్ళు వదిలిపెట్టి వాళ్ళు అక్కడ అపార్ట్మెంట్ కట్టారు. కానీ అదే ఏదైతే ఒక అక్రమ నిర్మాణానికి సంబంధించి ఇక్కడ మనకు బ్లూ కలర్ బిల్డింగ్ అనిపిస్తుంది, అలాగే ఇప్పుడు హైడ్రా అధికారులు కూలుస్తున్నటువంటి ఆ బిల్డింగు, అలాగే ఆ పక్కన 7 అంతస్తుల భవనం ఏదైతే కూలిందో ఆ బిల్డింగ్, ఈ 3 కూడా పూర్తిగా ఒక చిన్న ప్రాంతంలో ఇంత పెద్ద ఎత్తున దాదాపు 6-7 అంతస్తులు నిర్మించారు. దాదాపు 48-50 గజాల లోపే ఇవి ఇన్ని అంతస్తులు కట్టకూడదు. కేవలం 75 గజాల లోపు 22
ఫీట్ల కంటే ఎక్కువగా, అంటే 2 ఫ్లోర్ల కంటే ఎక్కువగా దాదాపు 6 ఫ్లోర్ల వరకు కూడా వీళ్ళు నిర్మించారు. ఇవన్నీ కూడా పూర్తిగా ఫైర్ అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు వీటిని మంటలార్పడానికి చుట్టూ సెట్ బ్యాక్స్ ఉండవు. అలాగే తక్కువ వైశాల్యంలో ఎక్కువ భవంతులు కట్టడం వల్ల ఇక్కడ పొల్యూషన్ కావచ్చు, ట్రాఫిక్ జరుగుతుంది. ఈ విధంగా ప్రమాదాలు ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. అలాగే ఈ భవంతులు కూలినప్పుడు ఇటుపక్కన కూడా పడిపోతుంది. వీళ్ళు ఏ విధంగా అయితే సెట్ బ్యాక్ ఇచ్చారో వీళ్ళు కూడా అదే విధంగా సెట్ బ్యాక్ ఇవ్వాలి. కానీ ఇక్కడ పక్కన అపార్ట్మెంట్కి సంబంధించినటువంటి సైడ్ వాల్ పైనే వాళ్ళు ఏకంగా భవంతులు కట్టుకుంటూ ఈ విధంగా అక్రమ నిర్మాణాలు నిర్మించారు. ఇవన్నీ కూడా ఎవరైతే సక్రమంగా వెళ్ళి అధికారులకు ఫైల్స్ పెట్టుకుంటారో, అభ్యర్థన పెట్టుకుంటారో బిల్డింగ్ పర్మిషన్ కోసం, వారికి అనుమతులు ఇవ్వరు. వారికి అధికారులు చుక్కలు చూపిస్తుంటారు, ఇది లేదు అది లేదు, ఇంకొకటి తీసుకురండి అది తీసుకురండి అని. కానీ ఎవరైతే అక్రమంగా బిల్డింగ్స్ కడుతుంటారో వాళ్ళు డబ్బులు ఇస్తే మాత్రం ఆ వైపు కూడా కన్నెత్తి చూడరు. వాళ్ళు చాలా యథేచ్ఛగా ఒక 1 ఇయర్లో ఈ బిల్డింగ్ మొత్తం కూడా పూర్తి చేస్తారు. బిల్డింగ్ పూర్తయి అందులో ఎవరైనా వచ్చి నివసించిన తర్వాత హైడ్రా లాంటి ఒక సంస్థ వెళ్ళి కూలగొడుతుంటే మాత్రం అక్కడ వెళ్ళి ఒక రాజకీయంగా ఒక పెద్ద యుద్ధమే చేస్తారు. సో ఇట్లా అక్రమ నిర్మాణాల సంగతి అనేటువంటిది పెద్ద ఎత్తున ఇక్కడ కనిపిస్తుంది. సైబరాబాద్ లాంటి ఏరియాలో భూమి కొన్ని కోట్ల రూపాయల ధర పలుకుతుంది. ఎకరం ఈరోజు 260 కోట్లు అంటున్నారు ఇదే గచ్చిబౌలిలో. సో అట్లా కొంత ప్లేస్ దొరకగానే అక్కడ వారు 2 అంతస్తులకు కట్టాల్సినటువంటి ప్రాంతంలో 7 అంతస్తులు కట్టి సొమ్ము చేసుకుంటున్నారు. అంటే ఆ భూమి ధర పెరగడంతో వాళ్ళ తక్కువ భూమిని ఎక్కువగా లాభం చేసుకోవాలంటే సో అట్లా ఆ విధంగా 7 అంతస్తులు కట్టి వాటిని హాస్టల్స్కి విక్రయించడము, లేకపోతే రెసిడెన్షియల్స్కి విక్రయించడము, ఈ విధంగా చేసుకొని సొమ్ము చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. సో అట్లా కట్టకూడదు అనేటువంటిదే మనకు అనేక చట్టాలు చెప్తున్నాయి. ఎందుకు కట్టకూడదంటే అట్లా కడితే ఈ విధమైనటువంటి ప్రకృతి విపత్తులు జరుగుతాయి, బిల్డింగ్స్ కూలుతాయి, ట్రాఫిక్ సమస్యలు ఏర్పడతాయి, డ్రైనేజ్ సమస్య ఏర్పడుతుంది. సో ఇవన్నీ ఉండకూడదని చెప్పి కొన్ని చట్టాలు మనం పెట్టుకున్నాం, కొన్ని నామ్స్ పెట్టుకున్నాం. ఆ నామ్స్ పరంగానే బిల్డింగ్స్ అనేటువంటి కట్టాలి. కానీ ఎక్కడికక్కడ అక్రమార్కులు, రాజకీయ నాయకులు, అధికారులు వీళ్ళంతా కూడా కుమ్మక్కైపోయి ఈ విధంగా అక్రమ నిర్మాణాలు చేస్తూనే ఉన్నారు. ఇక్కడ మనకు వెనకాల కనిపిస్తున్న 3 బిల్డింగ్స్ను ఇప్పుడు హైడ్రా కూల్చేస్తుంది. ఆ తర్వాత ఇలాంటి అక్రమ నిర్మాణాలు అంటే తక్కువ 75 గజాలలో 7 మీటర్ల కంటే ఎత్తులో ఉన్నవన్నీ కూడా అక్రమ నిర్మాణాలే, వాటన్నీ కూడా కూల్చాలి అని చెప్పి ఇప్పుడు సైబరాబాద్ మున్సిపాలిటీ కార్పొరేషన్ ఒక అయితే ఆదేశాలు ఇచ్చింది. సో అట్లాంటివన్నీ కూడా కూలుస్తామంటున్నారు. ఇంకా అంజయ్య నగర్లో ఇట్లాంటివి కొన్ని వందలు ఉన్నాయి. చిన్న చిన్న గల్లీలలో హాస్టల్స్ రూపంలో వెళ్తాయి. అక్కడ గల్లీలలో కనుక వెళ్తే ఒక్కసారి వాళ్ళంతా కిందికి దిగితే అసలు నడవడానికి కూడా చోటు ఉండదు. అక్కడ 7 అంతస్తుల బిల్డింగ్స్ అన్నీ కూడా కట్టేశారు. అక్కడ కనీసం వాళ్ళకి బైక్ పార్కింగ్ కూడా స్థలం ఉండదు. అట్లాంటివి అనేకం ఉన్నాయి. ఒకవైపు మనం హైదరాబాద్ అభివృద్ధి చెందిందని చెప్పి ఏదైతే మల్టీనేషనల్ కంపెనీలు వచ్చినటువంటి ఆ అద్దాల మెడల్నే చూపిస్తున్నాం. కానీ మరోవైపు అదే హైదరాబాద్లో, అదే సైబరాబాద్ ఏరియాలో ఇట్లాంటి కంపు కొడుతున్నటువంటి ఈ అక్రమ నిర్మాణాల దందా పెద్ద ఎత్తున జరుగుతుంది. వీటన్నిటి వెనకాల అధికారులు సొమ్ము చేసుకుంటున్నారు, కానీ ప్రకృతి విపత్తులు, ప్రకృతి నాశనం అవుతుంది అనేటువంటిది వాళ్ళు గమనించట్లేదు. ఇక హైదరాబాద్లో విచ్చలవిడి అక్రమ నిర్మాణాల వెనుక అధికారుల జేబులు నిండటమే ప్రధానంగా కనిపిస్తోందన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. అనుమతులు లేని నిర్మాణాలను అడ్డుకోవాల్సిన మున్సిపల్, టౌన్ ప్లానింగ్ అధికారులు వాటిని తమకు శాశ్వత ఆదాయ వనరుగా మార్చుకున్నారు. నిర్మాణం మొదలైనప్పటి నుంచి భవనం పూర్తయ్యే వరకు ప్రతి నెల ముడుపులు అందుతూనే ఉంటాయి. నిబంధనలకు విరుద్ధంగా అంతస్తులు లెగుస్తున్నా అధికారులు చూసి చూడనట్లు వదిలేయటానికి ఇదే అసలు కారణం. చట్టాలను అమలు చేయాల్సిన అధికారులే అవినీతికి పాల్పడుతూ ఉంటే ఈ అక్రమాలకు అడ్డుకట్ట వేసేదెవరు? నగర ప్రజల భద్రతను గాలి కొదిలేసి కాసులు దండుకుంటోన్న ఈ వ్యవస్థపై కఠిన చర్యలు ఎప్పుడు అనే ప్రశ్నలకు సరైన సమాధానం కొరవడింది. ఇక ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాయి అందిస్తారు. ఇప్పుడు చర్చ అంతా జరుగుతున్నటువంటి అక్రమ నిర్మాణాలు అంజయ్య నగర్, సిద్దికి నగర్ ఇవి ఎక్కడో ఉండవు. మైండ్ స్పేస్ లాంటి ఒక సాఫ్ట్వేర్ సంస్థలు కొలువైనటువంటి ప్రాంతం అంతా వాటికి పక్కనే ఎదురుగా ఉన్నటువంటి ప్రాంతాలే అంజయ్య నగర్, సిద్దికి నగర్. ఇది ఏఎంబి షాపింగ్ మాల్కు ఎదురుగా ఉండేటువంటి ప్రాంతం. ఒకవైపు సాఫ్ట్వేర్ ప్రాంతాలన్నీ కూడా చూస్తుంటాం, అవి చాలా లగ్జరీగా, చాలా స్పేషియస్గా కనిపిస్తుంటాయి. కానీ అక్కడ పనిచేసే వాళ్ళంతా కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగులంతా చాలా తక్కువకు ఇక్కడ పీజీ మెన్స్ హాస్టల్స్, ఉమెన్స్ పీజీ హాస్టల్స్ అన్నీ కూడా ఉంటాయి కాబట్టి ఇక్కడ ఉంటారు. సో వాళ్ళందరికీ ఇక్కడ అక్రమ నిర్మాణాలన్నిటికీ కూడా పీజీ హాస్టల్స్ ఎక్కువగా రావడంతో అక్రమ నిర్మాణాలు వస్తున్నాయి. సో ఎందుకు పీజీ హాస్టల్స్ ఎక్కువ కడుతున్నారంటే ఇక్కడ మనం చూడొచ్చు, ఈ బిల్డింగ్ పోయిన ఏడాది ఇది కూలిపోయినటువంటి బిల్డింగు. సేమ్ అక్రమ నిర్మాణం కట్టడం వల్ల ఇది కూలితే అప్పుడు నోటీసులు ఇచ్చారు, హడావిడి చేశారు హైడ్రా అధికారులు. ఈ బిల్డింగ్ మొత్తాన్ని కూడా తొలగిస్తే సో మళ్ళీ అదే ప్రాంతంలో మనం చూడొచ్చు ఎన్ని ఫ్లోర్లు కనిపిస్తుంది. 1, 2, 3, 4, 5, అటుపక్కదైతే 6 నుంచి 7. సో అక్కడ మనం కింద రహదారి కనుక చూస్తే రోడ్డు, అసలు ఈ రోడ్డులో ఒక లారీ కావచ్చు, ఒక అంబులెన్స్, ఒక ట్రాక్టర్ అసలు ఏది వెళ్ళదు ఇందులో.
కానీ ఇక్కడ 7 అంతస్తుల భవనాన్ని ఎట్లా నిర్మిస్తారు అనేటువంటిది బిగ్ క్వశ్చన్ మార్క్. అధికారులు ఇవి చూసిన తర్వాత కనీసం సిగ్గుపడాలి. ఈ ప్రాంతంలో 7 అంతస్తుల భవనం నిర్మించడానికి కనీసం ఒక ఏడాది అయినా పడుతుంది. ఏడాది పాటు ఒక అధికారి కూడా ఇక్కడికి వచ్చి పరిశీలించలేదా అంటే అది ఖచ్చితంగా కాదనేటువంటి సమాధానం. ఖచ్చితంగా పరిశీలిస్తారు, వస్తారు. ఒక అక్రమ నిర్మాణం వెలుస్తుందంటే వచ్చి ఒక అధికారి డైరీలో నోట్ చేసుకొని మరి అక్కడ నుంచి మామూలు వచ్చిందా లేదా అనేటువంటిది వసూలు చేసుకున్న తర్వాతే అక్కడ నుంచి వెళ్తాడు. ఇక్కడ మనం చూడొచ్చు, ఒక చిన్న ఇరుకు గల్లీ కనిపిస్తే ఇటుపక్కన 6 అంతస్తులు, ఇటుపక్కన 6 అంతస్తులు. ఇట్లాంటివి అంజయ్య నగర్, సిద్దికి నగర్లో ఇది ఈ ఒక్క గల్లీయే కాదు, ఏ గల్లీ చూసినా కూడా ఇట్లనే కనిపిస్తాయి. సో ఇట్లా అక్రమ నిర్మాణాల ద్వారా కబ్జాదారులు లక్షల్లో సంపాదిస్తూనే ఉన్నారు. సో ఇవి మామూలు ప్రజలకు శాపాలుగా మారుతున్నాయి. అలాగే ప్రకృతి విధ్వంసం జరుగుతుంది. ఒక చిన్న ప్రాంతంలో ఇంత లక్షల మంది నివసించడం అనేటువంటిది ఎంతవరకు సమంజసం? వీళ్ళందరూ రోడ్ల మీకు రావడం వల్ల అటు ట్రాఫిక్ జామ్ జరుగుతుంది. వీళ్ళందరూ అంటే ఒక 10 మంది నివసించే చోట 100 మంది నివసిస్తే ఆ డ్రైనేజీ అనేటువంటి తట్టుకోగలుగుతుందా? మనం గత ఏడాది, అంతకుముందు ఏడాది కూడా చూసాం. మాదాపూర్లోని ఈ మైండ్ స్పేస్ ఈ ప్రాంతాలలో డ్రైనేజీ పైపులు పగిలి డ్రైనేజీ బయటకు వచ్చేసింది. ఆ బయటకు వచ్చి ఆ రహదారి వెంట కనీసం నడవరాకుండా చాలా దుర్గంధమైనటువంటి వాసన ఇదంతా కూడా వచ్చింది. ఎందుకంటే ఆ డ్రైనేజ్ సరిపోవట్లేదు. ఈ ప్రాంతంలో ఇప్పుడు ఈ రోడ్డు ఉంది. ఈ రోడ్లో ఒక 10 మందికి కావాల్సినటువంటి డ్రైనేజ్ కావచ్చు, ఒక రోడ్డు ఉంటుంది. మిగతా ఇప్పుడు 100 మంది వచ్చి ఇప్పుడు ఇక్కడ ఒక పీజీ హాస్పిటల్ కనిపిస్తుంది. ఇందులో దాదాపు ఒక 100 మంది ఉంటారు. సాఫ్ట్వేర్ కావచ్చు, ఇంకా రకరకాల పనులు చేస్తారు. 100 మందిలో కనీసం 50 మందికి 2 వీలర్స్ ఉన్నా కూడా వాళ్ళందరూ ఏడబెట్టుకుంటారు. కనీసం ఇప్పుడు ఇక్కడ కింద సెల్లార్లో పార్కింగ్ ప్లేస్ కేటాయించాలి, కానీ పార్కింగ్ ప్లేస్ ఉండదు. ఇక్కడ ఒక కిచెన్ లాంటిది పెట్టేసుకొని ఒక పీజీ పెడతారు. సో అక్కడ పార్కింగ్ అంతా కూడా బయట ఉంటుంది. ఇక్కడ ఈ 2 వీలర్స్ ఇవన్నీ కూడా చూస్తున్నాం, బయట పెడతారు. సో 2 వీలర్స్ పెట్టాల్సిన చోట ఒక కిచెన్ నిర్మిస్తారు. అక్కడ కిచెన్లో ఏదైనా అగ్ని ప్రమాదం జరుగుతుంది, ఇదంతా కూడా ఫ్లోర్ అంతా తగలబడిపోతుంది. ఈ ఫ్లోరు ఇదంతా అగ్ని ప్రమాదం జరిగితే ఇక్కడికి ఒక ఫైర్ వెహికల్ రావాలంటే కూడా ఫైర్ వెహికల్ వస్తుందా అసలు? ఈ ప్రాంతంలో ఒక ఆటో కూడా పట్టనటువంటి ఒక గల్లీ ఇక్కడ. సో ఇట్లాంటి పీజీ హాస్టల్స్ కావచ్చు, నిర్మాణాలు కొన్ని వందలు వేలున్నాయి. ఇక్కడ స్థానిక రాజకీయ నాయకులు, కార్పొరేటర్లు కలిసి ఈ అక్రమదారులు, కబ్జాదారులు ఎవరైతే బిల్డర్స్ కడుతున్నారో వారికి అండదండగా ఉండి అధికారులను అటువైపు కూడా చూడనివ్వకుండా వాళ్ళను కూడా మేనేజ్ చేస్తూ ఇట్లాంటి ఎన్నో జరుగుతున్నాయి. ఈరోజు అంజయ్ నగర్లో ఒక భవనం కుప్పకూలి మధ్యప్రదేశ్ చెందినటువంటి కార్మికులు 2 చనిపోయారు. అలాగే పక్కన ఉన్నటువంటి బిల్డింగ్ డ్యామేజ్ అయింది. సో అట్లా ఇప్పుడు వాళ్ళు పక్కన ఉన్నటువంటి వాళ్ళు సక్రమంగా కట్టుకున్న వీరి వల్ల వారికి డ్యామేజ్ అయింది. సో ఇట్లా అక్రమ నిర్మాణాల వల్ల విపరీతంగా ట్రాఫిక్ కావచ్చు, అనేక సమస్యలు అయితే వస్తున్నాయి. సో ఇప్పటికైనా ఈ అక్రమ నిర్మాణాల పైన చర్యలు తీసుకోవాలి. ఎక్కడికక్కడ కూడా నామ్స్ ఎంత ఉంటాయో, అనుమతులు ఎంత ఉంటాయో అంతవరకు మాత్రమే నిర్మించాలి. అలా నిర్మిస్తేనే అక్కడ ఆ ప్రాంతం అంతా కూడా నివాస యోగ్యంగా ఉంటుంది. సో ఇట్లా ఉంటేనే హైదరాబాద్ అనేటువంటిది ఇంకొన్నేళ్ళు బతకడానికి వీలుంటుంది. లేకపోతే ఇంత జనాభా, ఇంత అక్రమ నిర్మాణాలు ఇవన్నీ వెలిస్తే ప్రకృతి కోపానికి వచ్చేటువంటి అవకాశం అయితే మున్ముందు కనిపిస్తుంది. విడుదల ముత్యంగా గౌడ్తో కలిసి సాగండి, సాక్షి న్యూస్, హైదరాబాద్.